ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవము 14వ అధ్యాయము. శ్రీ వరాహావతారం. కశ్యపుడి భార్య దితి ఇద్దరు మగపిల్లలు పుట్టినందుకు సంతోషంతో ఉంది. నామకరణోత్సవానికి ఆశ్రమవాసులను పిలిచింది. కశ్యప ప్రజాపతి తన పుత్రులకు నామకరణం చేశారు. దితి భర్తను సమీపించి, మనకు బంగారు లాంటి పిల్లలు పుట్టారు, కావునే వారికి హిరణ్యాక్షుడు అంటే బంగారు కన్నులు, హిరణ్యకశిపుడు బంగారు జుట్టు అని పేర్లు పెట్టారు. హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షులు హిరణ్యులుగా కూడా పిలువబడుతున్నారు. వీరి ముద్దు ముచ్చటలతో ఆనందంగా ఉందాము. మీ మాదిరిగా పేరు సంపాదించి గొప్పవారైతే మనకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు? వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాను అన్నది. ఆ మాటలకు కశ్యపు ప్రజాపతి, మనం అనుకున్న విధముగా జరగదు. వీరిద్దరూ విష్ణుద్వేషులుగా పెరిగి తమ ప్రవర్తనలతో అసురులుగా ప్రవర్తిస్తూ మునులను సాధు స్వభావులను వేధిస్తారు అన్నాడు. కశ్యపుడు చెప్పినట్లుగానే ఆసుర స్వభావులయ్యారు. బ్రహ్మను గురించిన తపస్సు చేసి అనేక వరాలు పొందారు. వీరు ఎన్నో రకాల వరాలు పొందినందున వారిని హిరణ్యవరాలుగా పిలుస్తుంటారు. ఈ వరాల వలన మహాబలవంతులుగా మారుతారు. దానవుల రాజుగా హిరణ్యాక్షుడు పట్టాభిషక్తుడయ్యాడు. తరచూ దేవతలతో యుద్ధం చేసేడివారు. శ్రీహరిని సంవరిస్తాను చెప్పమని దేవతలను వేధించేవారు. హిరణ్యాక్షుడు తన ఆధిక్యతను చాటుకునేందుకు దేవతలపైకి దండెత్తి వెళ్ళి వారి సంపదలన్నీ కొల్లగొట్టి నానా బీభత్సం చేస్తుండేవాడు. హిరణ్యాక్షుడు భూమండలాన్ని చాపగా చుట్టి ఎత్తి సముద్రంలో పడవేశాడు. సముద్రంలో భూమి మునగగానే ప్రళయం సంభవించి సమస్త జీవరాశి నీట మునిగింది. భూదేవి కన్నీటిని చూడలేక దేవతలంతా స్వయంభూ మనువుతో కలిసి బ్రహ్మ వద్దకు వచ్చి విన్నవించారు. బ్రహ్మ విష్ణుమూర్తికి విన్నవించాడు. త్వరలో యజ్ఞ వరాహావతారం దాల్చి భూదేవిని కాపాడుతానని అభయమిచ్చాడు. నారద మహర్షి లోక సంచారం చేస్తూ హిరణ్యాక్షుడిని కలిసేందుకు వచ్చాడు. హిరణ్యాక్షుడు నారదులకు నమస్కరించి ఉచితాసనంపై కూర్చోబెట్టాడు. నారద మహర్షులు సమయానికి వచ్చారు. నా విరోధి హరిని గురించి ఎవరూ సరైన సమాచారం ఇవ్వడం లేదు. మీరు త్రిలోక సంచారులు, వారి జాడ తప్పక తెలిసే ఉంటుంది, చెప్పండి అని అడిగాడు. అందుకు నారద మహర్షి, నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు కదా అన్నాడు. నారద మహర్షి సమాధానానికి హిరణ్యాక్షుడు చివాలున సింహాసనం నుంచి కోపంతో లేచి, మీ నారాయణుడు వైకుంఠములో ఉంటాడన్న విషయం మాకు తెలియదా ఏమి? వైకుంఠం నుంచి పారిపోయాడన్న విషయం మా వేగుల ద్వారా ఎప్పుడో తెలుసుకున్నాము. దేవలోకాలన్నీ గాలించాను. మీ ఇంద్రుడు కూడా నా రాకకు భయపడి అమరలోకం విడిచి పారిపోయి దాక్కున్నాడు. మహర్షి నారద, సరైన సమాధానం ఇవ్వండి అని హిరణ్యాక్షుడు హూంకరించాడు. ఇక తప్పదన్నట్లు వీడి అంతానికి ఇదే సమయమని తలచి, కుమార హిరణ్యాక్ష, శ్రీహరి యజ్ఞవరాహ రూపంలో సముద్రంలో దాక్కున్నాడు. అంతేకాదు, నువ్వు చుట్టి సాగరములో పడవేసిన భూమిని తిరిగి పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడని పలికి నారదుడు అక్కడి నుంచి జారుకున్నాడు. మా దానవులకు వినాశనం కలిగించే విష్ణుమూర్తిని చంపాలనే కృతనిశ్చయంతో బయలుదేరుతున్నాను. ఆ విష్ణువు నశిస్తే గాని మాకు సుఖ సంతోషాలు లేవని తలచి హిరణ్యాక్షుడు వ్యంగ్యంగా ఒక వికటాట్టహాసము చేసి వెంటనే సముద్ర గర్భంలోని పాతాళం బయలుదేరుతాడు. బ్రహ్మ స్వయంభూమనువు మరియు దేవతలకు ఇచ్చిన మాట ప్రకారము శ్రీ మహావిష్ణువు యజ్ఞ వరాహ రూపము దాల్చి సముద్రంలోకి ప్రవేశించాడు. సాగర గర్భంలో ఉన్న భూమిని ఉద్ధరించడానికి సముద్రంలోకి ప్రవేశించిన వరాహస్వామి వేగానికి సముద్రుడు తట్టుకోలేక అల్లకల్లోలమైన మనసుతో చేతులు పైకెత్తి, యజ్ఞవరాహ, నన్ను రక్షించు అని వేడుకొన్నాడు. అయినా ఆ వరాహమూర్తి తన వాడి అయిన వంకరు తిరిగిన కత్తుల వంటి గిట్టల కొనలతో సముద్ర జలాలను చెల్లాచెదురు చేస్తూ పాతాళంలో భూమిని చూశారు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు ఎదురుపడ్డాడు. హిరణ్యాక్షుడు మహాగర్వంతో ఊగిపోతూ, ఓ శ్రీహరి, చివరికి సూకర రూపం దాల్చావా? ఈ భూమి నాది, సముద్రంలోకి విసిరింది నేను. దాన్ని స్పృశించే హక్కు నీకు ఎక్కడిది? నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయి అన్నాడు. శ్రీహరికి ఆగ్రహం ముంచుకొచ్చింది. అయినా భూమాతను జాగ్రత్తగా తన మూతిపై కోరలాధారముగా నిలిపి, ఓ హీనుడా, నువ్వు తగని మిడిసిపాటుతో ఉన్నావు. భూమాతనే విసిరి కొట్టావంటే నువ్వెంత ఆపదను కొని తెచ్చుకున్నావో నీకు అర్థం కావడం లేదు. భూమాతను సురక్షితంగా సముద్రంలోంచి పైకి తీశాను కనుక భూమిపై నాకే అధికారం ఉంది. భూమి నా ఆధీనంలోనే ఉంది అన్నాడు శ్రీహరి. హిరణ్యాక్షుడు ఆశ్చర్యంగా చూస్తుండగానే దేవతలు ముక్త కంఠముతో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు మారుపేరైన వైకుంఠవాస,
శ్రీహరి, ఆ రాక్షసాధముని తక్షణం హతమార్చు, ఇటువంటి హీనుల వల్ల కీడే గాని మేలు జరగదు కదా అన్నారు. ఆ రాక్షసుడు అనివార్యమైన మహాశౌర్యంతో గిరగిరా గద త్రిప్పుతూ వరాహమూర్తి పైకి విసరగా స్వామి తప్పించుకున్నారు. శ్రీహరికి ఆలస్యం చేయలేదు. మృగరాజు గజరాజును మట్టుపెట్టినట్లు ఆ వరాహమూర్తి తన వాడి కోరలతో వాడిని తుదముట్టించాడు. నెత్తురుదారలతో నిండిన చెక్కిళ్ళు మహాపర్వతం లాంటి శరీరంతో భూమిని తన కోరల చివర ధరించి సముద్రంలో నుంచి బయటికి వచ్చారు. ఆ వరాహమూర్తిని చూసి భూమాతకు సంతోషంతో ఆనంద బాష్పాలు వచ్చాయి. తనను ఘోర ఆపద నుండి కాపాడిన శ్రీహరికి కృతజ్ఞతలు చెప్పుకుంది. దేవతలు హర్షంతో పూలవాన కురిపించారు. బ్రహ్మాది దేవతలందరూ దేవదేవ జయం జయము, పరమేశ జయం జయము, నీవు యజ్ఞాధిపతివి, వేదమూర్తివి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం వరాహావతారం ధరించిన నీకు పరమభక్తితో ప్రణమిల్లుతున్నాము. నువ్వు యజ్ఞాధినాథుడవు, యజ్ఞ వరాహమూర్తివి అంటూ స్తుతించారు. తర్వాత జీవుల ఉత్పత్తికి బ్రహ్మ సంకల్పించారు. యజ్ఞ వరాహమూర్తే యజ్ఞస్వరూపుడు, యజ్ఞకర్త, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడువు, సమస్తము నీవే. సత్వగుణం వలన మంచి భక్తి ప్రాప్తిస్తుంది. భక్తితో కూడిన మనసు పవిత్రమవుతుంది. ఓ దేవదేవా, నీకు మా నమస్కారం అంటూ ఇంకా దేవతలు కీర్తిస్తూనే ఉన్నారు. తిరుమలకొండ క్షేత్రపాలకుడు శ్రీ యజ్ఞ వరాహస్వామే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించి ఆపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలని పెద్దలు తెలియపరిచారు. తిరుమలకొండలో నివాసం ఉండడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వరాహస్వామిని స్థలం అడిగాడు. స్థలం ఇవ్వడానికి యజ్ఞవరాహస్వామి ఒక నిబంధన పెట్టాడు. అదేమంటే తిరుమల సందర్శించడానికి వచ్చిన భక్తులు వరాహస్వామిని ముందు దర్శించి స్వామివారిని దర్శించవలసి ఉంటుందని, పూజలు నైవేద్యం ముందుగా వరాహస్వామికి సమర్పించిన తర్వాతే స్వామికి సమర్పించాలని ఈ నిబంధన ఇప్పటికీ ఆచరింపబడుతున్నది. కావున మీరు తిరుమల వెళ్ళినప్పుడు శ్రీ వరాహస్వామిని దర్శించి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. అప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన ఫలితం దక్కుతుంది. ఈ కథను చదివిన వారికి, విన్నవారికి యజ్ఞవరాహస్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి లభించాలని ఆశిస్తున్నాము. భాద్రపద శుద్ధ తదియనాడు తిరుమలలో ఘనముగా వరాహ జయంతి వేడుకలు ఆగమశాస్త్ర ప్రకారము జరుపుతారు. ఆ రోజు ఈ అధ్యాయము పారాయణము చేయండి, శుభాలు పొందండి. ఓం శ్రీ భూ వరాహస్వామినే నమః. శ్రీహరిని భూదేవి ప్రార్థించిన స్తోత్రం. జయ జయ జలధారే జయశీలే జయ జలప్రదే యజ్ఞసూకర జాయే త్వం. జయం దేహి జయవహే మంగళే మంగళాధరే మాంగళ్యే మంగళప్రదే మంగళార్థం మంగళేశే. మంగళం దేహి మే భవే సర్వధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే. పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని పుణ్యాశ్రేయే పుణ్యవతే మాలయే పుణ్యదే భవే. సర్వసస్యాలమే సర్వసస్యాఢ్యే సర్వసంస్యదే సర్వసస్య హరే కాలే సర్వసస్యాత్మికే భవే. భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరాయణి భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే. ఇదం స్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ పఠేత్ కోటి జన్మ సుసభవేత్ బలవాన్ భూమిపేశ్వరః. ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి భూదాన ఫలం లభిస్తుంది. భూమి దాన హరణ పాపం నశిస్తుంది. 100 అశ్వమేధాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఇది సర్వ కళ్యాణకారకమైన భూదేవి స్తవం. ఓం శ్రీ భూ వరాహస్వామినే నమః. శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పావనార్పణమస్తు.